వారిద్దరూ కూటమిలో మంత్రులే. అయితేనేం ఇద్దరి మధ్య వార్ పీక్ స్టేజ్ కి చేరుకుంది. పార్టీ పాలనాంశాల్లో అంతర్గత యుద్ధం నడుస్తోంది. కూటమిలోని ఆ ఇద్దరు మంత్రులెవరు? అసలు పంచాయతీకి కారణాలేంటి? కూటమిలో పార్టీలు నేతలు కలిసి ఉండాలి, ఇదే కూటమి నినాదం. కానీ ఆచరణలో ఇది సాధ్యం కావడం లేదు. క్షేత్రస్థాయిలో అక్కడక్కడ మూడు పార్టీలు కలిసి ఉన్నప్పుడు విభేదాలు సహజం. కానీ మంత్రుల మధ్య వస్తున్న విభేదాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఏదో ఒక సందర్భంలో విభేదాలు రావడం సహజం. కానీ మళ్లీ మంత్రుల మధ్య అంతర్గతంగా గొడవలు జరుగుతున్నాయి. మున్సిపల్ మంత్రి నారాయణ, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ మధ్య వారు తారాస్థాయికి చేరినట్లుగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య బుడమేరు వరదల సమయంలో యుద్ధం స్టార్ట్ అయ్యింది. వరద బాధిత ప్రాంతాల్లో ఆహార పొట్లాల సరఫరాకు మున్సిపల్ శాఖ నుంచి సరైన సహకారం అందలేదని అప్పట్లోనే నాదెండ్ల బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. రాజధాని భూములకు సంబంధించి రెండో విడత ల్యాండ్ పూలింగ్ అంశంపై జనసేన తరపున మనోహర్ విభేదించారు. మొదటి విడత రైతుల సమస్యలు పరిష్కారం కాకుండా రెండో విడత ల్యాండ్ పూలింగ్ ఎందుకంటూ జనసేన ప్రశ్నించింది. దీంతో ఈ అంశంపై మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణపైన మనోహర్ అడ్డు చెప్పారు. దీనివల్ల అక్రమ కట్టడాలు చాలా వరకు రెగ్యులరైజ్ అయ్యే అవకాశం ఉందని పునరాలోచించాలని సూచించారు. తాజాగా నెల్లూరులో రేషన్ బియ్యం అక్రమ తరలింపు అంశంలో నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన శాఖను నేతలు తప్పుపడుతున్నారా అని మంత్రి నాదెండ్ల తనను అడిగినట్టుగా నారాయణ చెప్పారు. అస్సలు కూటమి ప్రభుత్వంలోనే ఉన్నామా అని నాదెండ్ల ప్రశ్నించినట్లు వెల్లడించారు. మీ శాఖ వ్యవహారాల గురించి నన్ను మాట్లాడమంటారా అంటూ నారాయణ నేతలతో చెప్పారు. తాజాగా నారాయణ టెలికాన్ఫరెన్స్ లో చేసిన వ్యాఖ్యలతో మనోహర్ తో మరింత గ్యాప్ పెంచినట్లు తెలుస్తోంది. దీంతో పాటు వారానికి ఒకసారి మనోహర్ దగ్గరికి వెళ్లి వివరణ ఇచ్చుకునేలా మాట్లాడడం కూడా ఇబ్బంది కలిగించేలా ఉందని నారాయణ బహిరంగంగానే చెబుతున్నారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నారాయణ ఉన్నారు. ఇక్కడ జనసేన టీడీపీ మధ్య విభేదాలు తలనొప్పిగా మారాయి. వీటి విషయంలో కూడా అటు మనోహర్ ఇటు నారాయణ మధ్య కొంత గ్యాప్ కనిపిస్తోంది. ఈ ఇద్దరి మంత్రుల మధ్య విభేదాలు భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తీసుకుంటాయో వేచి చూడాల్సి ఉంది.